వివోఏ ఉద్యోగులకు కనీస వేతనం 18,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సోమవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ మండల సమాఖ్య కార్యాలయం ముందు వివోఏలతో కలిసి ధర్నా నిర్వహించి అనంతరం ఏపీఎం వినోదకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ప్రభుత్వ హామీ ప్రకారం 18,000 రూపాయల వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఇందిరా క్రాంతి పథకం ఒకటని అన్నారు. పథకాలు అమలు చేయడంలో వివోఏ ఉద్యోగుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. స్కీమ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, వారిని రెగ్యులర్ చేయాలని సిఐటియు పోరాటం చేస్తుందని వివరించారు. కనీస వేతనం 26,000 చెల్లిస్తామని ఎన్నికలకు హామీ ఇచ్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వివోఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, సిఐటియు మండల కన్వీనర్ పోలి సత్యనారాయణ, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జిల్లపల్లి మంగ, కాసర్ల సువర్ణ, వివోఏలు జె సంతోష, సంధ్య, యు శైలజ, బి యాదమ్మ, కె కవిత, పద్మ, నర్మద, కె రాజేశ్వరి, ఎన్ కవిత, జి కృష్ణవేణి, డి ధనమ్మ, పార్వతమ్మ, సుచిత్ర, సంధ్య, కె మంగమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వస్తే 18,000 వేతనం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు హామీ అమలు చేయడం లేదు. పైగా గతంలో ఇచ్చినటువంటి హామీల కోసం పోరాడితే, అనేక ఉద్యమాలు చేస్తే సెర్ప్ సిఓ గారు కొన్ని హామీలు ఇచ్చారు, సర్క్యులర్ ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. అందుకనే ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి ఇచ్చినటువంటి వివోఏలకు ఇచ్చినటువంటి 18,000 వేతనాన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వీరికి సెర్ప్ సిఓ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం కూడా ఆదేశాలని తక్షణమే కింది స్థాయి వరకు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా లేకపోతే ఈ మండల ధర్నాలే కాదు, రాబోయే కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు వివోఏల సంఘం సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది.